శ్రీరామ రామ రమే రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. పరమేశ్వర స్వరూపము అని ఈ సభ అనబడేటటువంటి గ్రామానికి మనం అనవలసింది ఎందుకు వస్తుంది అంటే, మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు ఈ పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకుని పంచభూతాలతో మమేకమయ్యి ఈ పాంచభౌతిక దేహాన్ని ఆయనే తయారు చేశాడు. అయ్యో అదేమిటండి, ఒకవేళ ఈ దేహాన్ని అమ్మ నాన్న కదూ తయారు చేసింది అని మనం అనుకోవచ్చు. కానీ పాంచభౌతిక దేహము అని మనం ఎందుకు అనవలసి వస్తుంది అంటే, పంచభూతాలతో సమానమయ్యి మనము పాంచభౌతిక దేహము అంటే మనము ధరించి ఉన్నది. పంచభూతాలు ఒకటి భూమి, రెండవది ఆకాశము, మూడవది నిప్పు, నాలుగవది నీరు, ఐదవది వాయువు అంటే గాలి. అలా ఈ పంచభూతాలన్నిటితో కలిసి దేహం మమేకమై ఉంటుంది. ఎందువలన అలా ఉంటుంది అంటే, మనము ఇల్లు కట్టుకుని నివసించాలి అంటే భూమి ఆధారభూతమై ఉంటుంది. అలా మళ్ళీ మనకి ఏవో వర్షం కురవాలి, పంటలు పండాలి అంటే ఆకాశము ఆధారభూతమై ఉంటుంది. మనం ఏవైనా మనుష్యుడు అనబడేటటువంటి వాడు ఉష్ణము అనబడే వేడితో అగ్నిహోత్రం చేసుకుని ఆహారాన్ని తీసుకోవటానికి ఉపయోగపడేటటువంటిది అగ్ని. అలా నాలుగవది సమస్త జీవరాశులు ఎదురు చూసేటటువంటివి నీరు. నీరు లేకపోతే మనుష్యుడు అస్సలు జీవనం అనేది జరగదు. ఐదవది వాయువు. ఈ ఐదవది అనబడేటటువంటిది మిగిలినటువంటివి ఏవి లేకున్నా జీవితం నడుస్తోంది, కానీ వాయువు లేకపోతే నడవదు. కారణం ఏంటంటే, బయట ఉన్నటువంటి గాలిని లోపలికి తీసుకోకపోయినా, లోపల తీసుకున్న గాలి బయటికి విడవకపోయినా కాలం ఆగిపోయింది అని అర్థం. కాలం ఎక్కడ ఉంది అంటే, ఇదిగో ఈ పాంచభౌతిక దేహం అనబడి మనిషిని తయారు చేసుకుంది. అందుకే మన వాళ్ళు అంటారు గాలితో పని ఉంది అని. అసలు మనుష్యుడికి 5 నిమిషాలు గాలి లేకపోతే బ్రతుకుతాడా? అందుకే వాయువు అనబడేదాన్ని అనుసంధానం చేసుకొని ఉంటుంది దేహం. దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనుష్యుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటేనే జీవుడు ఉన్నాడు. జీవుడు అనబడేటటువంటి వాడు నడవగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, తిరగగలుగుతున్నాడు, ఏదైనా ఆహారం పుచ్చుకోగలుగుతున్నాడు, లోపల ఉన్నటువంటి వాయువుని బయటికి పంపిస్తున్నాడు, బయట ఉన్నదాన్ని లోపలికి తీసుకోగలుగుతున్నాడు అంటే పరమాత్ముడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి అలా ఎక్కడ ఉన్నాడు పరమాత్ముడు అంటే, మనకున్నటువంటి పంచభూతాల్లో మన కంటికి కనపడనది ఏదైనా ఉంది అంటే అది వాయువు మాత్రమే. భూమి కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది, నిప్పు కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది. కనబడనటువంటిది ఏదైతే ఉందో ఆ కనబడన ఐదవదే పాంచభౌతిక దేహాన్ని నడిపిస్తోంది వాయువు. వాయువు మీ ఊర్లో ఎవరికైనా కనిపిస్తుందా? గాలిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను దరిదాపుకు ఒక 35 ఏళ్ళ నుంచి ప్రవచనం చెప్తున్నాను. ఎప్పుడు చూద్దామన్నా కనపడదు. వీస్తుంది, మనకు కావలసినంత వరకు ఇస్తుంది. తట్టుకోలేని స్థితి యందు తాను ఉంటుంది. అవసరం ఉన్నంత వరకు వాడుకోవడానికి మనుష్యుడు ఉపయోగపడతాడే తప్ప, అలా ఈ పంచభూతాలను సృష్టించిన వాడు ఈశ్వరుడు. ఇదేమిటండి, కృష్ణ భగవానుని విగ్రహ ప్రతిష్ఠకు ఈశ్వరుడు అంటున్నారు మీరని అనొచ్చు మీరు. కానీ
సర్వము ఒక్కటే జ్యోతి. మనము ఒక దీపారాధన చేయటానికి బంగారపు ప్రమిద తయారు చేసి, ఇంకొకటి వెండిది చేసి, మూడవది ఎత్తడిది చేసి, నాలుగవది మట్టి ప్రమిద చేసి, ఈ నాలుగిట్లో తైలం అనబడేటటువంటి నూనె పోసి అందులో ఒత్తి వేసి వెలిగిస్తే 4 దీపాలు 4 రకాలుగా వెలుగుతాయా? ఒకే విధంగా వెలుగుతుందా? ఒకే విధంగా వెలుగుతుంది. కానీ మనము వెలిగించటానికి ఉపయోగించినటువంటి పదార్థము మాత్రము అది మనకు తెలుసు కాబట్టి, ఓహో దీంట్లో ఎలా ఉంటే ఫలానా ఆవిడ బంగారపుది వెలిగించిందా ఆయన నలుగురు చెప్పుకోవాలని మన ఆశ. మనుష్యుడు ఎప్పుడు పొగడ్తల కోసమే బ్రతుకుతూ ఉంటాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళడు. రే ఫలానాడు గొడవకొస్తా అన్నాడు అని అంటే సాయంత్రం 4 తీసుకుని వెళ్ళిపోయాడు, వ్యవహారం తేలిచి వచ్చేస్తారు. మనము 4 కలిసి వెళ్ళి భగవంతుని గుడిలో భజన చేద్దామంటే ఆ ఇంట్లో చాలా పని ఉందమ్మా అంటారు. అందుకే ఈ పంచభూతాలను కనపడనటువంటి ఏదో ఒక భూతం అనబడేటటువంటి ఒక వాయువు నడిపిస్తోంది. అందుకే ఈశ్వరుడే సర్వాంతర్యామి అయి ఉన్నాడు. కృతయుగములో ఉన్నటువంటి మహానుభావుడు లక్ష్మీ నృసింహుడుగా వచ్చి దేవతలందరూ కూడా మండెము వరకు నరుడుగా ఉండి తల వరకు సింహముతో ఉన్నాడు, లక్ష్మీదేవిని తన వక్షస్థలములో పెట్టుకుని ఉన్నాడు అని నారసింహుడుగా ఉండి దేవతలందరూ భయపడిపోయాడు. ఎందువల్లంటే ఏమో దేవతలు కనిపిస్తే ఏమన్నా సింహము నోటితో తినేస్తాడేమో అని భయపడి, అలా భయపడి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవంటే చాలా ఇష్టం కదా నృసింహస్వామి వారికి, ఆయనంత భయంకర ఆకారంతో ఉన్నా కూడా నీవు అనబడేటటువంటి లక్ష్మీదేవివి, ఆయన్ని శాంతింపచేయటం కోసమే నీవు గుండెల్లో ఉన్నావు కాబట్టి అమ్మా స్వామివారు శాంతించజేసేటటువంటిది లేదా అంటే, ఈ యొక్క కృతయుగము ఇలా పరిపాలిస్తారు స్వామి. తరువాత త్రేతాయుగములో ధర్మం కాపాడటానికి రామచంద్రమూర్తిగా వస్తాడు. అదే ద్వాపర యుగమందు ఆయన కృష్ణ భగవానుడుగా వస్తాడు. కలియుగంలో బాగా మాటలు నేర్చినవాడు, డబ్బు సంపాదించినవాడు, ఏదంటే అది చేయగలిగిన మనుష్యులు గొప్పవాళ్ళు కాబట్టి దేవుడి కంటే కూడా అలాంటి మనుష్యుల కోసము ఆయనే శ్రీమన్నారాయణుడై 7 కొండలపైన వెంకటేశ్వర స్వామిగా అవతార స్వీకారం చేస్తారు అన్నాడు. ఎందుకు అవతారము అనేది వచ్చిందంటే, అప్పట్లో రామచంద్రమూర్తి రాక్షసులతో కోతి అనబడేటటువంటి ఆంజనేయ స్వామితో ఆయన మాట్లాడగలిగి ఉన్నాడు. తరువాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి పంచపాండవులతో కౌరవులతో మాట్లాడాడు. అదే కలియుగంలో ఒకవేళ కృష్ణ భగవానుడో రాముడో వచ్చి మాట్లాడాడు అనుక, ఆహా నీ ఒంటి నిండా చాలా బంగారం ఉంది, మా ఆవిడ ఎప్పటి నుంచో ఏడిచొస్తుంది, ఒకసారి మా ఇంటికి రావయ్యా, నీ మెడలో ఉన్న ముత్యాలహారం మా ఆవిడకి ఇచ్చేసి వద్దుగా నేను చెయ్యెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఏ చేపల కూరో మాంసం కూరో వేసేసి విస్తట్లో భోజనం వడ్డించేసి అతి తెలివి కలిగిన మానవుడని ఆయన విగ్రహ రూపంలో నిగ్రహంగా ఉండగలిగాడు. అది విగ్రహాలు ఈ మాటలు నేర్చిన మనిషి వాళ్ళతో మాట్లాడటానికి మనవి పనికి మాలిన మాటలన్నీ కూడా. ఎవరైనా కుమారు పాపం మీ ఊరళ్ళు అనర్థం ఎందుకులే, పొరుగు నుంచి వచ్చాను నేను, కానీ మీరు ఎవరన్నా కాస్త నాకు ఒక 500 1000 ఇచ్చారనుకో, ఫలానా ఆయన పేరు ఇది, ఈయన 1000 రూపాయలకు అనుగ్గా ఇచ్చారు అంటాను. అదే 11 ఇచ్చినా అలాగే చదువుతాను అనుకోండి. కానీ ఆశ అనబడేటటువంటిది మానవుడికి కైవసం చేసుకుని ఉన్నాడు కాబట్టి పరమాత్ముడు విగ్రహాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవటం కోసం విగ్రహాలని ప్రతిష్ఠించుకుంటున్నాం మనము. ఇది ప్రతిష్ఠ యొక్క విశేషమైనటువంటి విషయం కనుక ఇది తెలియచేయడానికి గ్రామం మొత్తం మైకులు ఉన్నాయి కాబట్టి స్వామివారు పురవీధులు యందు వచ్చినప్పుడు అందరూ కూడా నీళ్లు వారబోయకుండా మాత్రము అందరూ చూడవద్దు. స్వామివారిని చూశాము అంటే ఈ కనులు పుణ్యం చేసుకోవాలంటే భూమి తడవాలి. భూమి తడిసిందా పరమాత్ముడిని ఇంట్లో అన్ని విషయాలు యందు కూడా అనురక్తుడై ఉంటాడు.
అందుకే కాస్తంత పసుపు వేయాలి. పసుపే ఎందుకు వేయాలి అంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమ అనేది చాలా పవిత్రమైనటువంటి, అలాంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పసుపుని కుంకాన్ని పాపం ఏదో కుంకుమ నుదుటిని ధరించవలసిన ఆడవాళ్ళు ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడి అసలు బొట్టు లేకుండా తిరిగేస్తున్నారు కుంపలెంపటి. ఎందుకు వచ్చిందో ఈ కర్మ అర్థం కావట్లేదు. ఏమిటో అసలు హిందూ ధర్మంలో బొట్టు, తాళి బొట్టు, కాలి మెట్టు ఇవి స్త్రీకి చాలా బహు విశేషమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలా ఇప్పుడు బయటికి వస్తే ఈవిడికి భర్త ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు, పోయాడో తెలియదు, వదిలేశారో తెలియదు. మన ధర్మంలో భర్త భార్యని వదిలేసినా, భార్య భర్తను వదిలేసినా ముఖాన బొట్టు పెట్టుకుని పుణ్య స్త్రీగా కనిపిస్తుంది భర్త పోయేంత వరకు. ఇప్పుడు భర్త పక్కన ఉన్నా కూడా ఆడదానికి చేతికి గాజులు ఉండలేదు, ముఖానికి బొట్టు ఉండలేదు, తాళికి మెట్టు ఉండలేదు, తాళి బొట్టు ఉండలేదు. ఏమిటో వైధవ్యం పొందిందా లేకపోతే కావాలని తీసేసిందా అంటే ఏవో రకరకాలైన అన్య మతాల వల్ల నాశనం అయిపోతుంది హిందూ ధర్మం. కాబట్టి అటువంటి సాంప్రదాయం కాదు మనది. ఉదయారంభమందు సూర్య భగవానుని వెలుగురేఖ, గృహమందు స్త్రీ నుదుటి కుంకుమ రేఖ అంటుంది మన వేదం. అందుకే మన వేదం అనబడేటటువంటిది కొన్ని లక్షల సంవత్సరాలైనా కూడా వేదము అంత ప్రామాణికంగా తీసుకోగలిగింది. అలా ప్రామాణికంగా తీసుకున్నది కాబట్టి ఎంతమంది రాజులు, ఎంతమంది చక్రవర్తులు మన యొక్క రాష్ట్రాన్ని కానివ్వండి, రాజ్యాలను కానివ్వండి, ఇంత బహు విశేషమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించగలిగారు. మనము ఇంట్లో భార్య, 2-3 పిల్లలు ఉంటేనే వాళ్ళకి సరి అయిన విద్యాబుద్ధులు చెప్పించలేక వాళ్ళని ఏదైనా ఒక మాట యందు అంటే వాళ్ళు 4 మాటలు అనేటటువంటి స్థితికి బిడ్డలు ఎదిగేటటువంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయి ఉన్నాం. కాబట్టి పరమోత్కృష్టమైనటువంటిది ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్ట. చాలా బహు విశేషమైన. ఎందువలనంటే కృష్ణ భగవానుడు అంటే నాకంతటి ప్రేమ. ఆయనంటే ప్రేమ లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరుండరు. సకల చరాచర జీవరాశులన్నీ కూడా కృష్ణ అంటే కృష్ణగా ఎదురు చూస్తాయి. ఎన్ని వేల గోపికలు ఎదురు చూస్తారు, ఎన్ని వేల మంది ధరించిపోయారు. అందుకే బిడ్డలనిచ్చు గోవిందుడు సంతాన గోపాల స్వామి అయి మీ గ్రామంలో రేపు ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. సంతాన గోపాల స్వామి అంటే గోపాల కృష్ణుడు అంటే ఏమిటి? నోరు లేనటువంటి మోగ జీవాల సైతము తన పిల్లను ప్రోవి ఊదుతూ ఉంటే మైమరిచి అవన్నీ వింటూ తన పొదుగులో ఉన్నటువంటి పాలను కిందకు కూడా వదిలేసినటువంటి గోవులను పరిపాలించిన మహానుభావుడు కాబట్టి గోపాల కృష్ణుడు అయ్యాడు. అందుకే ప్రతి ఒక్క పదానికి అర్థం ఉంటుంది మన ధర్మంలో. ప్రతి ఒక్క విషయానికి కూడా స్పందన ఉంటుంది మన ధర్మంలో. అర్ధగంట సేపు చక్కటి భగవద్గీత మీకు ఈ రికార్డులో వచ్చేటటువంటి భగవద్గీత మీ అందరికీ తెలుసు. చాలా మందికి నేను మనఃపూర్వకంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే మన హిందూ ధర్మములో బహు విశేషమైన భగవద్గీత. ఆ భగవద్గీతను మన వాళ్ళు ఏమి తెలుసనో చచ్చిపోయిన వాళ్ళ దగ్గర క్యాసెట్ పెడుతున్నారు. పెట్టచ్చా? మీకేమైనా మీ ఊరు వాళ్ళకి తెలిస్తే నాతో మాట్లాడవచ్చు. చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేటటువంటి పాట కాదు భగవద్గీత. ప్రతి ఒక్కరూ జీవితానికి వెలుగు బాట భగవద్గీత. అలాంటి భగవద్గీతను బ్రతికి ఉన్న వాళ్ళందరూ ఆచరించవలసినటువంటిది భగవద్గీత. అసలు గీత అంటే ఏమిటి, భగవద్గీత అంటే ఏమిటి? ఈ గ్రామంలో చాలా మైకులు ఉన్నాయి కాబట్టి
దేవస్థానం వారు ఇటువంటి పరమోత్కృష్టమైన కార్యక్రమాన్ని చేశారు కాబట్టి నేను మీ అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి మాటలు కొన్ని చెప్తాను. ఎందువలనంటే అసలు గీత అంటే ఏమిటి? గీత అంటే సమస్య.